హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజిటెక్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 5కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సోనీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ PS6 గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ జనరేషన్ PS6లో గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి స్పెషల్గా ఒక చిప్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట AMD వాళ్ళతో కలిసి. ఈ చిప్ పేరు వచ్చేసరికి రేడియన్స్ కోర్స్. ఈ చిప్ వల్ల రే ట్రేసింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు చాలా వరకు. అంటే షాడోస్ని హైలైట్స్ని బాగా కంట్రోల్ చేసి పర్ఫెక్ట్గా చూపిస్తుంది, బ్యాలెన్స్ చేసి రే ట్రేసింగ్ అంటే. దీని ద్వారా FPS కూడా ఇంప్రూవ్ అవుతుంది గేమ్లో. ఈ PS6 వచ్చేసరికి మేబీ నెక్స్ట్ ఇయర్ మిడిల్లోకి అట్లా లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఐకో నుంచి ఐకో 15 వచ్చేసరికి చైనాలో లాంచ్ అయిపోతున్నారు ఈ అక్టోబర్ 20వ తారీఖున. దాంతోపాటు ఒక ప్యాడ్ని కూడా తీసుకురాబోతున్నారు వీళ్ళు, ఐకో ప్యాడ్ 5e అని చెప్పి. వీటితో పాటు ఐకో వాచ్ GT2 అని ఒక వాచ్ కూడా తీసుకురాబోతున్నారు. దాంతోపాటు అదేవిధంగా ఐకో TWS5 అని చెప్పి ఒక ఇయర్ బడ్స్ కూడా తీసుకురాబోతున్నారు. ఇవన్నీ కూడా అక్టోబర్ 20వ తారీఖున చైనాలో లాంచ్ అయిపోతున్నారు వీళ్ళు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ వాళ్ళు VR హెడ్సెట్ మీద అయితే వర్క్ చేస్తున్నారు కదా. అయితే ఈ VR హెడ్సెట్కి వాళ్ళు గెలాక్సీ XR అనే పేరు అయితే పెట్టారు. అయితే ఈ గెలాక్సీ XRలో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసరికి మైక్రో LED డిస్ప్లే. ఇది 4032 ppi తోటి వస్తుంది. అయితే ఈ రెండు డిస్ప్లేలో 29 మిలియన్ పిక్సెల్స్ అయితే ఉండబోతున్నాయంట మొత్తం. అంటే ఇది యాపిల్ విజన్ ప్రో కంటే బెటర్గా ఉంటుందంట దీని డిస్ప్లే వచ్చేసరికి. ప్లస్ ఇందులో వీళ్ళు క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ XR+2 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే 2 అవర్స్ అయితే నార్మల్ యూసేజ్కి అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందంట. 2.5 అవర్స్ అయితే ఓన్లీ వీడియోస్ చూడడానికి అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని చెప్తున్నారు. అయితే దీని వెయిట్ వచ్చేసరికి 545 grams అని చెప్తున్నారు. అయితే ఈ హెడ్సెట్ అనేది అక్టోబర్ 21కి లాంచ్ అవుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం లాంచ్ అవుతుందో లేదా అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఇది కూడా సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ One UI 8.5 మీద ఆల్రెడీ వర్క్ చేస్తుందని తెలిసిందే కదా విషయం అయితే. అయితే ఈ One UI 8.5 యొక్క కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఆన్లైన్లో లీక్ అయినాయి. ఇందులో వాళ్ళు చూపించేది ఏంటంటే అడాప్టివ్ లాక్ స్క్రీన్ అని చెప్పి చూపిస్తున్నారు. దీంట్లో ఆ క్లాక్ అనేది అయితే బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా అరేంజ్ అవుతుంది. చూడడానికి బాగుంది అది. మీరు ఇక్కడ చూడొచ్చు, వీడియో క్లిప్లో చూడొచ్చు. చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను చూడండి. ఆటోమేటిక్గా అరేంజ్ అవుతుంది. ఫ్రంట్ ఉన్న క్లాక్ అయితే చూడడానికి మాత్రం బాగుంది ఇది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రెడ్ మ్యాజిక్ నుంచి. రెడ్ మ్యాజిక్ వాళ్ళు 11 Pro సిరీస్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. దాంట్లో వీళ్ళు వాటర్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నారు. జనరల్గా ఈ వాటర్ కూలింగ్ సిస్టమ్ అనేది గేమింగ్ పీసీలో ఉంటుంది, కానీ ఫస్ట్ టైం మొబైల్స్లో కూడా ఈ వాటర్ కూలింగ్ సిస్టమ్ అనేది తీసుకురాబోతున్నారు. ఈ పిక్చర్లో ఏదైతే కనిపిస్తుందో వెనకాల రింగ్ కనిపిస్తుంది కదా, ఆ రింగ్లో ఆ వాటర్ అనేది ఉంటుందంట, లిక్విడ్ అనేది. మిడిల్లో ఫ్యాన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్లో అది రన్ అవుతూ ఉంటుంటే టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి ఆ వాటర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారంట. చూద్దాం ఈ వాటర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఎలా వర్క్ అవుతుందో వేరే కూలింగ్ సిస్టమ్తో కంపేర్ చేస్తే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.